ఆంధ్రప్రదేశ్లో అయితే బీజేపీ పొత్తులో వెళ్తుందా వెళ్ళదా అనేది ఇంకా తేలలేదు. చర్చలు అయితే నడుస్తున్నాయి. పురంధేశ్వరి అయితే గట్టిగా పట్టుబడుతున్నారు. పొత్తులో వెళ్లాల్సిందే అని ఇంకొక వర్గం వ్యతిరేకిస్తుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన మాత్రం వాళ్ళు ఇంకా చర్చిస్తున్నట్టే తెలుస్తుంది. బీజేపీ ఢిల్లీ నాయకత్వం వాళ్ళు ముందు ప్రతిపాదించిన సీట్ల గురించి కానీ ఏదైనా ఇవ్వాలా, ముందుకు వెళ్ళాలా వద్దని. ఒక పక్క ఇట్లా ఇరు పార్టీల మధ్య ప్రతిష్టంభన నడుస్తుండగానే బీజేపీ సొంతంగా అయితే ఒకవేళ పోటీ చేయాల్సి వస్తే ఎట్లా ఏంటి అనేది అయితే ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నారు. దాదాపు పార్లమెంట్ స్థానాల్లో కొంతమంది అభ్యర్థులు అయితే ఇప్పటికే ముందుకెళ్తున్నారు. ఉదాహరణకి వైజాగ్ నుంచి జీవీఎల్ నరసింహరావు ఆయన అయితే గట్టిగా ప్రయత్నిస్తున్నారు. రాజమండ్రి నుంచి అయితే దగ్గుపాటి పురంధేశ్వరి ఆవిడ పోటీ చేయాలనుకుంటున్నారు. ఒకవేళ పొత్తులో వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా. విజయవాడ నుంచి అయితే సుజనా చౌదరి పేరు బాగా వినబడుతోంది. అరకు నుంచి కొత్తపల్లి గీత, నరసాపురం నుంచి రఘురామ కృష్ణరాజు ఆయన బీజేపీలో చేరబోతున్నారు త్వరలో. సో నరసాపురం నుంచి రఘురామ కృష్ణరాజు, అట్లాగే రాజంపేట నుంచి నల్లరి కిరణ్ కుమార్ రెడ్డి కానీ లేకపోతే సత్యకుమార్ కానీ వీళ్ళిద్దరి పేర్లు గట్టిగా వినబడుతున్నాయి. హిందూపురం నుంచి కూడా పరిపూర్ణానంద స్వామి ఆయనైతే నాకు ఢిల్లీ నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పని చేసుకోమని చెప్పి అంటూ ఆయన ముందుకు వెళ్తున్నారు అప్పటి నుంచి ప్రచారంలో. కాకపోతే విష్ణువర్ధన్ రెడ్డి కూడా ప్రయత్నిస్తున్నారు హిందూపురం నుంచి. సో ఇట్లా ఈ లోక్సభ స్థానాలు కూడా బీజేపీ ఆశావాహులు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ముందుకు ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటున్నారు. ఒకవేళ పొత్తులో వెళ్ళాలన్నా కూడా ఈ పార్లమెంటు స్థానాల్లో బీజేపీ పోటీ చేయాలనుకుంటుంది. నరసరావుపేట అసెంబ్లీ గురించి కూడా ఇంకా చర్చలు నడుస్తున్నాయి వాళ్ళ మధ్య. ఏదైనప్పటికీ కూడా పొత్తు ఉంటుందా ఉండదా అనేది ఇంకొక వారం రోజుల్లో క్లియర్గా ఒక పిక్చర్ అయితే రాబోతోంది. ప్రస్తుతానికి బీజేపీకి అనూహ్యంగా విజయం కిందే చెప్పచ్చు. రాయలసీమలో అసలు బీజేపీ ఉనికే లేదు. అట్లాంటిది రాయదుర్గం వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి త్వరలో బీజేపీలో చేరబోతున్నారు. అట్లాగే కర్నూలుకి చెందిన కొంతమంది బీసీ నాయకులు కూడా బీజేపీలో చేరబోతున్నారు. కర్నూలు టికెట్ని అట్లాగే ఎమ్మిగనూరు టికెట్ ఇవి కూడా ఒకళ్ళు సొంతంగా వెళ్ళాలంటే బీసీ నాయకులకి ఇద్దామనే ఆలోచనలో ఉంది బీజేపీ పార్టీ. బీజేపీ కూడా ఆచితూచి అడుగులు వేస్తుంది. అట్లాగే చంద్రబాబు నాయుడు కూడా ఎక్కడా తొందరపట్టలేదు బీజేపీతో ఎట్లా ముందుకు వెళ్ళాలని. ప్రస్తుతం బీజేపీ దాదాపు 20 దాకా అసెంబ్లీ స్థానాలు అడుగుతుంది. అక్కడెక్కడేం తగ్గచ్చు కానీ 6 పార్లమెంటు స్థానాలు అయితే ఖచ్చితంగా పోటీ చేయాల్సిందే పొత్తులో వెళ్తే అంటూ కూడా ఒక స్పెక్యులేషన్ అయితే నడుస్తుంది. ఈ చర్చ ఏం నడిచింది అమిత్ షాకి, చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్ అనేది బయటికి రానప్పటికీ ఈ నెంబర్ అయితే ముందు పెట్టారని బీజేపీ వాళ్ళు అన్నది అయితే ఒక చర్చ నడుస్తుంది. అయితే బీజేపీ రేపు తెలుగుదేశం పార్టీ, జనసేన ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అట్లాగే వైఎస్ఆర్సీపీ కూడా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వాళ్ళ నుంచి కూడా ఏమన్నా అసమ్మతి రాగం వినబడచ్చు. వాళ్ళు ఏమన్నా బీజేపీలో చేరొచ్చని కూడా వేచి చూస్తోంది అన్నది కూడా చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్కి చెందిన బీజేపీ నాయకులు. ఏలూరు నుంచి కూడా తపన చౌదరి ఆయన కూడా పార్లమెంటు స్థానానికి పోటీ చేయాలనుకుంటున్నారు బీజేపీ తరఫున. ఇట్లా దాదాపు 15 పార్లమెంటు స్థానాల్లో బీజేపీ అప్పుడే తమ అభ్యర్థుల్ని సిద్ధం చేసినట్టుగా కూడా ఒక వార్త వినబడుతోంది. మనకి మార్చి 4 కల్లా ఒక క్లియర్ పిక్చర్ రావచ్చు. ఆంధ్రాలో బీజేపీ తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తుతో వెళ్తుందా లేదా ఒంటరిగా పోటీ చేస్తుందని. ప్రస్తుతానికైతే బీజేపీకి కొద్దిగా ఆర్థికంగా గట్టి అభ్యర్థులే దొరుకుతున్నారు బీజేపీ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో కూడా. మరి వాళ్ళ వలన బీజేపీకి ఏమైనా ప్రయోజనం చేకూరుతుందా? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినా అట్లాగే తెలుగుదేశం పార్టీకి అధికారంలోకి వచ్చినా కూడా బీజేపీకి కేంద్రంలో ఈ ఇరు పార్టీలు మద్దతు తెలపాల్సిందే ఖచ్చితంగా. గత 2014 నుంచి 19 దాకా చూసాము. అట్లాగే 19 నుంచి 24 దాకా కూడా చూస్తూనే ఉన్నాము. సో బీజేపీ అంత తొందరపట్టలేదు ఆంధ్రప్రదేశ్ విషయంలో. దాని టార్గెట్ అంతా 2029 మీద ఉంది. ప్రస్తుతానికి ఒంటరిగా కనుక వెళ్లాల్సి వస్తే ఓట్ షేర్ పెంచుకోవటానికి అట్లాగే ఒక 2 పార్లమెంటు స్థానాలు అయితే ఖచ్చితంగా గెలుస్తామన్న ఒక ఐడియాతో అయితే వాళ్ళు ఉన్నారు. మరి వేచి చూడాలి మనం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అన్నది. థ్యాంక్ యూ.